ఒకలాగా వింటాం. ఏంటంటే శ్రమ కలిగి మన కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా బాధతో ఉన్నప్పుడు మనము వాక్యము వినే విధానం ఒకటి ఉంటుంది. అంత సంపద అంత సంతోషంతో సమాధానంతో నుండి వినేది ఒక విధంగా ఉంటుంది. ఎట్లుంటుంది మీరు ఏమైనా అబ్జర్వ్ చేసిందా? అంటే నువ్వు బాధతో ఉండి విన్నప్పుడు వాక్యము శ్రద్ధగా వింటావా? నువ్వు నీకు అన్ని మంచిగా ఉండి సంతోషంతో ఉన్నప్పుడు మంచి వింటావా? కరెక్ట్, మంచిగానే గ్రహించారు. దేవునికి స్తోత్రం. అంటే ఒక బాధ ఏంటంటే మనకు ఒక మేలు ఏ విధంగా పొందుకోవాలని మనకు నేర్పిస్తుంది. ఒక శ్రమ ఏందనేది, ఈ శ్రమ ఏ విధంగా తప్పించుకోవాలని దానికి మార్గం మనం ఎంచుకోవడానికి అది దారి చూపిస్తుంది. మనకు శ్రమ వచ్చిందంటే కొన్ని నేర్చుకోవడానికి కొన్ని మనకు అవకాశం అనేది కల్పిస్తుంటుంది శ్రమలు. అవునా? కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అందుకే మనం వాక్యం వినేటప్పుడు కూడా సంఘంలో మనము ఎక్కడైనా సరే ఒక భాషలో వాక్యం చెప్తుంటే బాధలో ఉన్నప్పుడు వెళ్ళి మనం వాక్యం వింటున్నప్పుడు ప్రతిదీ కూడా ప్రభు నిజమేనా నాతో మాట్లాడావని చాలా మంది సాక్ష్యం చెప్తుంటారు. అంటే వారికి ఉన్న బాధను బట్టి దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఆశపడిన ఆత్మను తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాదు. ఆయనకు ఏమంటారు, అందరిని ఒకే విధమైన స్వభావంతో దేవుడు చూస్తాడు. ఒకరిని ఎక్కువ పక్షపాతి కాదు, ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూస్తే దేవుడు కాదు. అవునా? కానీ మనం ఏంది, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూస్తాం. కానీ దేవుడు అట్లా కాదు. కాబట్టి మనకున్న శ్రమలను బట్టి కానీ మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి కానీ దేవుడు మన ప్రతి ఒక్కరి హృదయ స్థితి దేవుడికి తెలుసు. ఇప్పుడు నీకు ఏ బాధ ఉందో తెలుసు, అమ్మాయికి ఏ బాధ ఉందో తెలుసు, నాయనకి ఏ బాధ ఉందో తెలుసు, నాకే బాధ, ప్రతిది కూడా దేవునికి తెలుసు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే మనకు వచ్చిన శ్రమను బట్టి మాత్రం ఏ మాత్రం దేవుని దూషించతగ్గదు, దేవుని దూషించద్దు. అందుకే యోబు తనకు వచ్చిన శ్రమలను బట్టి తన భార్య ఏం చేస్తుంది అంటే ఆఖరికి ఇసిగిపోయి ఏం చేస్తుంది, నీకు ఇంతగానో నీకు శ్రమలు వస్తున్నాయి, నువ్వు దూషింపదా కదా, ఆ దూషించుకు చచ్చిపోరాదు నువ్వు అని చెప్పాడు ఇది యోబు భార్య. అంటే దేవుడు ఇచ్చిన శ్రమలను బట్టి దేవుని దూషించద్దే అని దేవుడు యోబు తన భార్యకి బుద్ధి చెప్తాడు. అంటే మనకు కీడు సంభవించినప్పుడు ఏమాత్రం కూడా మనం దేవుని దూషించకుండా దేవుని దగ్గర పోతున్నాం, మనం ఏం మేలు సంపాదించుకుంటాం, ఏం మేలు జరుగుతున్నాయని మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా మనం దాని నుంచి ఒక పాఠం ఒక మేలు పొందబోతున్నాం అనే ఒక విషయాన్ని గమనించండి. తర్వాత మనము ఇట్లాగే శ్రమలకు సంబంధించిన విషయాలు మనం ఆలోచన చేస్తే మన కృంగిన సమయాల్లో లేవనెత్తాడు చాలాసార్లు. అట్లా ఆధారంగా బైబిల్ ఎవరు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. అవునా? ఇప్పుడు పాపం చేసినట్టు పాపాత్మురాలైన స్త్రీ తన జీవితం అందరు రాళ్ళ చేత కొడుతున్నారు. అంటే తన జీవితము ఇక నాకు ఏం పనికిరాదు, నా జీవితం నేను చచ్చిపోతాను అని అందరు కొడుతున్నారు. అంటే ఒక విధంగా ఆమె ఎంత బాధపడి ఉండొచ్చు అంటే, అయ్యో నేను చేసిన పాపాన్ని బట్టి నేను ఊరోళ్ళే ఎలివేస్తున్నారు, నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారు, ఎంతో బాధపడుతుంది. అలాంటి సమయంలో దేవుడు తన యొక్క పాపాన్ని క్షమించి ఆమె నేను ఎవరికి శిక్షించలేదా అంటే, ఎవరికి శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించాను, ఇక నుంచి పాపం చేయకుండా జాగ్రత్తగా బ్రతకని చెప్పి దేవుడు చెప్తాడు. అంటే ఎందుకు చెప్తున్నట్టే ఈ శ్రమల గురించి మన క్రైస్తవులకు శ్రమలు వచ్చినా ఏ శ్రమలు వచ్చినా కానీ మనము ధైర్యంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 16వ అధ్యాయము ఈరోజు మనం ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. దేవుని విషయంలో ఎంత భక్తి కలిగి ఉందనే విషయాన్ని మనము సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడే ప్రతి మాట కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోండి. 16వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నేయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు లూదియా అను భక్తి గల ఒక స్త్రీ నిల్చుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకును తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు ఎంచితే
నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రతి వచనం కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం 14వ వచనం 15వ వచనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏం జరిగిందంటే, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడి వచ్చిన స్త్రీలలో, అంటే మీరు ఎగ్జాంపుల్గా కొంతమంది ఇక్కడే అక్కడ రేపలన మైదానపల్లిలో చర్చి దగ్గర ప్రార్థన జరుగుతుంది అనుకొని కొంతమంది గుంపులుగా కూడొచ్చింది. వచ్చినప్పుడు ఆ సందర్భంలో వచ్చిన స్త్రీలలో కొంతమంది ఉన్నారు. ఆ స్త్రీలలో ఒక ఆమె, అప్పుడు లూదియా అను భక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. అంటే వాక్యం చెప్తున్నప్పుడు ఒక స్త్రీ, ఆమె పేరు లూదియా. ఆమెది ఏ ఊరు? ఆమెది లూది అనే మాటకు అర్థం ఏంటి? దివిటి. అంటే దివిటి మనము దివిటి, లోది అనే మాటకు దివిటి అని అర్థం. అయితే ఈమె వచ్చిన స్త్రీలందరిలో కూడా భక్తి కలిగిందంట. అంటే స్త్రీలలో కూడా బైబిల్ గ్రంథంలో స్త్రీలకు కూడా దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చిండు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగి పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు. అంటే ఈమె ఏం చేస్తుందంట లూదియా? అంటే ఆమె యొక్క జీవితం ఏంటి? తను చేసే పని ఏంటి? ఊదారంగు పొడిని అమ్ముకుంటుంది. తనకు వారం అంతా పనులు చేసుకుంటాం. మనం వ్యవసాయం చేస్తాం. ఎగ్జాంపుల్గా మీరు వ్యవసాయం చేస్తారు, పలానా వరకు కొంతమంది బట్టలు కుడతారు, కొంతమంది ఏమో చెప్పుల షాప్లో పని చేస్తారు, లేకపోతే బట్టల షాప్లో పని చేస్తారు. ఈ విధంగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ స్త్రీ లూది అనే స్త్రీ మాత్రం ఏం చేసిందంట అంటే, తన పని ఏంటంటే ఊదరంగు పొడిని అమ్ముకోవడం తన పని. అంటే ఆమె పనికి మాత్రమే ప్రాముఖ్యతనియకుండా తన యొక్క అనుదిన జీవితంలో వారమంతా పని చేసుకోవడం, ఎప్పుడు పని ఉంటే అప్పుడు పనికి వెళ్ళడం, కూడా అది అమ్ముకోవడానికి వెళ్ళేది. తర్వాత ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ప్రతి ప్రార్థనకు అటెండ్ అయ్యేటువంటి విధానం తనకున్నది. అలాంటి మనసు. అంటే ఎక్కడ ప్రార్థన జరిగినా కానీ అక్కడికి ప్రార్థనకి వెళ్ళేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే లూదియాకు ఉన్నటువంటి మొట్టమొదటి ఏంటి? ఆమె ఎక్కడ ప్రార్థన కానీ ఆ ప్రార్థనలో పాల్గొనాలని ఆసక్తితోనే ఉంటుంది. ఇప్పుడు ఆమె లోపల భక్తి ఉన్నది కాబట్టే కదా, భక్తి ఉన్నది కాబట్టి అక్కడ ఆమె అమ్ముకుంటున్నా కానీ దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత దేవుడికి ఇస్తున్నది. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. అంటే మన జీవితంలో కూడా మనం ఎన్ని పనులు చేసుకున్నా కానీ లూది అయితే ఏ విధంగా అయితే ఆమె పనులు చేసుకున్న తర్వాత మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినే విషయంలో ఏ విధంగా అయితే శ్రద్ధ కలిగి ఉంటుందో మనం కూడా ఆ విధమైన పద్ధతి మనం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాం. అయితే 13వ వచనం ఒకసారి చూద్దాము. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ఈమె దేవురు తుయతైర. అంటే వికారాబాద్ పట్టణం ఎట్లా అంటారు మామూలుగా. అయితే తుయతైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. అక్కడ పౌలు భక్తుడు ఇదే విధంగా పీటర్ గారు ఇక్కడ నిలబడి ప్రతి వారం మీకు ఎట్లా వాక్యం అందిస్తాడో, ఆ సమయంలో ఆ స్త్రీల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. అప్పుడు పౌలు భక్తుడు ప్రసంగం చేస్తుండగా ఒక వాక్యం ద్వారా దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడట. అంటే పౌలు బోధిస్తుండగా ఆమె హృదయం తెరవబడి దేవుడు ఆమెతో మాట్లాడాడని ఆమె సంతోషపడుతుంది. ప్రభువు ఆమె హృదయం తెరిచను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మెయిన్గా మనము ప్రతి దినము ప్రతి ప్రార్థన క్రమంలో మనం పాల్గొన్నప్పుడు ఒకటి మనం చాలా ఖచ్చితమైన నిర్ణయం కలిగి ఉండాలి. ఏంటంటే మన జీవితంలో చాలాసార్లు కూడా మనం వాక్యం వింటూనే ఉంటాము. మనము తర్వాత వాక్యం వింటూనే ఉంటాం. అయితే ఆ వింటున్నటువంటి వాక్యం లోపల దేవుడు మనతో ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది మనము ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే దేవుడు
మాట్లాడుతున్నాం, వాక్యం వింటున్నాం, ఏదో వాక్యం విని మాత్రం వెళ్ళిపోతామంటే అంటే కాదు. అంటే మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఒక మేలు చేత పట్టుకొని ఖచ్చితంగా గృహాలకు చేరాలి. అరే ఇలా ఈ పలానా ఇక్కడ శాంతమ్మ వాళ్ళ ఇంటికాడ కృతజ్ఞత కొడుకులో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటే, ప్రయాసపడుతున్న వాళ్ళందరూ నా యుద్ధకు రండి అని దేవుడు మాట్లాడాడు. అరే నిజమే కదా, నేను ప్రయాసలో ఉన్నట్టు నా కుటుంబం ఎంతో ప్రయాసం ఉండే, ఎంతో శాంతి సమాధానం లేక జీవించిన దేవుడు నాతో ఇది నా హృదయం ఎరిగిన వాడే దేవుడు నాతో మాట్లాడనని. అంటే హృదయం తెరవబడడం అంటే వింటున్న వాక్యాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీ హృదయం ఏదో ఒకటి ఖచ్చితంగా అవసరతను బట్టి దేవుడు ఎరిగి మాట్లాడతాడు ఖచ్చితంగా. నాకు కాదులే కృతజ్ఞత కూడా వాళ్ళు పెట్టుకున్నారు కదా, శాంతమ్మలు పెట్టుకున్నారు కదా, నాకేం సంబంధం లేదు అన్నట్లు ఉండదు. అంటే ఈమె ప్రార్థన కోసం మామూలుగా ప్రార్థనకి వెళ్ళింది. అంటే దేవుడు నీ ఆశ ఎరిగిన వాడే, నీ ఆశ తెలుసు, దేవుడు నీ ఆశ తెలుసు కాబట్టి దేవుడు నీ ఆశని ఎరిగి దేవుడు నీకు జవాబును ఇస్తాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా జవాబునిస్తాడు, ఎట్లా హృదయం తెరవజేస్తాడు అని అంటే నీ యొక్క ఆశను బట్టి దేవుడు ఖచ్చితంగా ఒక వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు స్త్రీలకున్న ప్రాముఖ్యత గురించి నేను చెప్తున్నాను మీకు, అర్థమైందా? కాబట్టి అంత మాత్రమే కాకుండా ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం వచ్చింది. మనం ఈ దినాన ఎక్కడ వాక్యం చెప్తున్నా కానీ దేవుని యొక్క మాటల మీద మీరు లక్ష్యం ఉంచాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ అయ్యగారు ఎగ్జాంపుల్గా ప్రతి వారం ఎక్కడైనా వాక్యం చెప్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవడము, అక్కడిక్కడ చూడడం, అంటే మన మైండ్ ఎక్కడో, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లు ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటాం సంజన ఇప్పుడు మొన్న టూర్ బాగా జరిగిందని ఆలోచన చేస్తున్నదో మరి ఏం ఆలోచన చేస్తుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తారు. మనిషి ఇక్కడనే ఉంటారు, మీరు కూడా ఇక్కడ ఉంటారు. సడన్గా ఆలోచించంటే అరే ఇంటికాడ బట్టలారేసి అంటే మైండ్ మన మనసు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మనం వాక్యం వినేటప్పుడు నేను శ్రద్ధ నిలిపింది, ఆమె లక్ష్యం వచ్చింది. ఆయన పౌలు గారు చెప్తున్నట్టు వాక్యం మీద, ఆ మాటల మీద లక్ష్యం వచ్చింది. ఆ లక్ష్యం వచ్చింది కాబట్టి తన హృదయాన్ని దేవుడు తెరిచిండు. అర్థమైందా? కాబట్టి మనం వాక్యం వింటున్నప్పుడు ప్రతి ఎక్కడైనా సరే, స్త్రీలు అంటే స్త్రీలేనా, ఆ లూదియా మాత్రమేనా? బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పురుషులు కూడా దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతో చాలా ఉంది, ప్రాముఖ్యత ఉన్నది. నాయన నువ్వు కూడా ఇప్పుడు స్త్రీ గురించి అని అనుకోకు. ఇప్పుడు కొర్నేలు ఉంటాడు, కొర్నేలి దైవభక్తి, ఆయన చాలా ఎంతో భక్తిపరుడు కొర్నేలి. తన ద్వారా ఎంతో మంది రక్షింపబడ్డారు. అంటే దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంత, అసలు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో అసలు వారి సొంత పనులు కూడా లెక్క చేయకుండా వారు ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళడము, దేవుని పనిలో పాల్గొనడం జరుగుతుంటుంది. కాబట్టి దేవుడు పౌలు ద్వారా తనతో లూదియాతో మాట్లాడాడు. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, అంటే ఆమె ప్రభువు యందు విశ్వాసం ఉంచిందంట. అవునా? ప్రభువు యందు ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి తన విశ్వాసమును బట్టి, తన భక్తిని బట్టి, తన ఆశని బట్టి, దేవునికి తను ఇచ్చే ప్రాధాన్యతను బట్టి దేవుడు ఆమెతో మాట్లాడండి. ఆమె హృదయం తెరవబడింది, ఎంతో భక్తిపరురాలు. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం మొత్తంలో ఈమె గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. లూదియా అని ఒక దైవభక్తి గల ఒక స్త్రీ ఉండేనని ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఈమె గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. కాబట్టి మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో మనం ఒకరికి మాదిరికరంగా మనం జీవించాలి, భక్తి కలిగి జీవించే వారుగా మనం ఉండాలి. అయితే అదేవిధంగా దైవ భక్తి కలిగిన స్త్రీ ఈమె. తర్వాత ఈమె గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని మాటలు వినే లక్షణం ఈమె ఉంది. ఈమె గుణం ఏంటంటే ఆమెకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆమె దేవుని మాటలు వినే హృదయమే ఉన్నది. ఇరుగు పొరుగు వాళ్ళ చుట్టుపక్కల అమ్మలక్కల మాటలు, ముసలామ ముచ్చట్ల విని గుణం లేదు ఈమె. అంటే మన లోపల కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఈమె వినే లక్షణం కలిగి ఉంది. ప్రభు ఆమె హృదయం తెరిచాడు కనుక హృదయంలో ప్రభువుకు చోటిచ్చింది. ఆమె తన హృదయంలో చోటు ఇస్తేనే తప్ప ఆమె హృదయం తెరవబడలేదు. ఇప్పుడు మనం కూడా మన హృదయం ఎంతో భారము, ఎంతో ఆలోచనలు, మనిషి హృదయం అనేది ఎంత ఘోరమైందంటే అది బహు వ్యాధి గలదంట. బైబిల్లో ఉంటుంది ఆ మాట, నేను చెప్పట్లేదు, నేను సొంతంగా చెప్తలే. మనిషి యొక్క హృదయం బహు వ్యాధి గలదంట. అంటే వ్యాధి గలదంటే హృదయానికి వ్యాధి అంటే మామూలుగా మాంసం ముద్ద అది హృదయం, దానికి వ్యాధి అని కాదు. అంటే లోపల
మైండ్ లోపల తన మనసు లోపల ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే స్వార్థము, ఈర్ష, అసూయ, ద్వేషాలు, ఈ కుళ్ళు, ఈ కుతంత్రాలు, వీటన్నిటితో నిండిపోయి ఉంటుంది. అంతా నిండిపోయినప్పుడు, హృదయం అంతా నిండిపోయినప్పుడు, ఆ విధంగా పాపంతో నిండిపోయినప్పుడు నీ హృదయం ఏ విధంగా తెరబడుతుంది? నీవు దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడతాడు? అవునా? అంటే నీ హృదయంలో నీవు దేవునికి స్థానం ఇవ్వాలంటే ముందుగా నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని యొద్ద నువ్వు క్షమాపణ పొందుకోవాలి. నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. నీ హృదయంలో ఏం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇగో ఇది ఉంది, ఇది గిన్నె అనుకోండి. ఈ గిన్నె నేను అన్ని తెచ్చి దీన్ని వేస్తున్నా, వింటారా? అన్ని తెచ్చి దీన్ని వేసిన, ఇది నిండిపోయింది. ఇగో ఇది పట్టుమంటే పడుతుందా? ఇంట్లో పడుతుందా? ఇంట్లో అయినకి వస్తుందా? అవునా? రాదు కదా. అట్లాగే నీ హృదయం లోపల కూడా మొత్తము పాపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఓర్చుకోలేనితనము, ఒకరంటే ఒకరికి వడనితనము, ఒకరి మీద ఒక కక్షలు, ద్వేషాలు, ఇవన్నీ నీ హృదయంలో నిండినప్పుడు దీనిలో ఏ విధంగా అయితే నింపితే దీనిలో ఇది పట్టలేదు, నీ హృదయంలో కూడా అవన్నీ నింపినాక దేవుడు నీ హృదయంలోకి ఎట్లా వస్తాడు? వస్తాడా? రాడు కదమ్మా. కాబట్టి నీ హృదయం ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేయబడి ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు కల్మషం లేని హృదయం కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా నువ్వు సరి చేసుకుంటున్నావు. మన క్రైస్తవ జీవితం ఏంటంటే ఎప్పుడు 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 ప్రతి దినము కూడా దేవుని దగ్గర సరి చేసుకుంటూనే ఉండాలి. మన మనుషులం కదండి, అవునా? వచ్చినటువంటి ప్రతి సమస్యలను బట్టి, ఒక సమస్య వచ్చింది అనుకో, అరే పలానా ఒక నాయన వల్లనే నాకు ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన మీద కక్ష పెట్టుకోదు. నేను వచ్చినప్పుడు మొన్న కింద పడ్డా, అరే నారాయణ నేను ఏమో అనుకున్నాడు, నేను అందుకే కింద పడ్డా, ఆయన నాకేమో చేసి అందుకే ఆయన నీ మీద కక్ష పెట్టుకుంటే కాదు. అంటే నీ హృదయం ఎల్లప్పుడూ కూడా నీట్గా ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఖాళీ ఉన్న బిందెలా నీళ్ళు నింపుతాను, ఇక్కడ నింపనీకి వస్తుంది. కానీ ఆ బిందె ఖాళీ లేకపోతే ఇంకా నీళ్ళు, కొత్త నీళ్ళు పోయడానికి వస్తుందా? కాబట్టి మన హృదయం కూడా కేవలం అంతే చెప్తుంది. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థమవుతుందా? అంటే మన దేవుడు మన హృదయంలోకి రాకపోవడానికి కారణం ఏందని ఇప్పుడు అర్థమైందా మీకు? మన హృదయంలోకి దేవుడు ఎందుకు వస్తలేడండి? ఏమిటితో ఫుల్ అయిపోయింది? పాపాలు, పన్నులు, కుటుంబ సమస్యలు, అవి ఇవి అన్నీ తెచ్చి మన హృదయంలో నింపుకుంటున్నాం. దేవాయిగా నా లోపలికి రండి అంటే ఎట్లా వస్తుంది? అవునా? కాబట్టి ప్రతి ఒక్కరం కూడా, మీరని కాదు, మీరు, నేను, అందరూ, ప్రతి ఒక్కరం కూడా, మనం అందరం కూడా మన హృదయాన్ని ఎప్పుడు కూడా ప్రతి అనుక్షరం ప్రభువా ఈ దినం నేను అడుగు పెడుతున్నాను ప్రభు, ఈ దినమంతా కూడా తండ్రి ప్రభు మీ యొక్క ప్రవర్తనకు నేను అధికారం ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పే నడక విషయంలో మీ యొక్క మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి ప్రభు. ఇక నుంచి నా హృదయంలోకి నేను పాపానికి చోటు ఇవ్వడం లేదు. నా హృదయంలోకి మీరు రండి ప్రభు. మీరు నాతో ఉంటే ఎల్లప్పుడూ కూడా నాకు సంతోషం అని మేము విన్నాం తండ్రి. కాబట్టి ఎల్లప్పుడూ మీరు నాతో ఉండాలంటే నా హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని తీసేసుకుంటాం ప్రభా. ఒకరి మీద నాకు కొట్లాటలు వద్దు, ఒకరి మీద నాకు మనసు కష్టం వద్దు ప్రభా. అయ్యా నా లోపల స్వార్థం వద్దు, అయ్యా ఈర్ష్య వద్దు, అసూయ వద్దు, ద్వేషం వద్దు, ఈ కుళ్ళు పోతనం నాకు ఏవి కూడా వద్దు ప్రభా. నన్ను క్షమించి నాలోంచి తీసివేయండి ప్రభా. ఇంకోటి, నువ్వు ఇష్టపడి అడిగితేనే అవి నీ లోపల నుంచి పోతాయండి. నీవు ఇష్టపడి ప్రభా, నేను నా హృదయంలో ఈ యొక్క మలినమంతా తీసేసుకోవడానికి ఇష్టపడుతున్నాను తండ్రి. కాబట్టి నాతో మాట్లాడండి, నా హృదయంలోకి రండి ప్రభా. నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఇక నాకు ఈ యొక్క పాప జీవితం నాకు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు అంగలార్చి దేవుని ఎదుట నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటావో అద్భుత రీతిగా దేవుడిని యొక్క హృదయాన్ని కడుగుతాం. నీకున్న ప్రతి కల్మషాన్ని తీసేస్తాడు. అవునా? కాబట్టి మనం ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరం కూడా మన హృదయంలోనికి దేవుడు రాకపోవడానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్న పాపాలు, ఈ కుటుంబ సమస్యలు, ఈ లోక భారమంతా కూడా తెచ్చి మన హృదయంలో పెట్టుకుంటాం. దేవుడు నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క విషయాలన్నింటిని బట్టి నేను ఆలోచన చేస్తున్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడట్లేదు అని చెప్పి ఒక విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరం సరి చేసుకోవాలి. అయితే ఆమెకి ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చిందండి. ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎట్లా అంటే కొన్నిసార్లు మనమే చెప్తుంటాం ఏంటంటే నాకున్న పని భారాన్ని బట్టి నేను మందిరానికి రాలేకపోతున్నాను అయ్యా, లేదంటే మాకు మొన్ననే దావత్ వచ్చింది, మళ్ళీ పోకపోతే వాళ్ళు బాగా బాధపడతారు, మళ్ళా బాగుండదు అని చెప్పి మనం మాట్లాడి మందిరానికి రాము. కానీ ఒక పని కలిగి ఉంది ఆమె, ఊదరగుంటే అమ్ముకుంటుందంట. అంటే ఆమె జీవనం ఎట్లా గడవాలి? పని చేసుకుంటేనే గడుస్తుంది కదా. అంటే కానీ ఆమె మాత్రం ఏం చేసింది?
ఈ పనే ఎట్లనైనా దేవుడు నన్ను పోషిస్తాడని ఒక ధైర్యంతో దేవుని మీద విశ్వాసం ఉంచింది. విశ్వాసం గలది కాబట్టి ఆమె దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ విధంగా దేవుని మందిరానికి రావడం, దేవుడి గురించి వినడం, ఆ విధంగా దేవుడు తన హృదయాన్ని తెరిచి దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. అంటే దేవుడికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం దేవుడికి సమయాన్ని కేటాయించాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే వృధా అయిపోతుంది, అంత మన జీవితం అంతా కూడా వృధా. కాబట్టి దేవుడికి సమయం ఇచ్చే విషయంలో మనము ప్రాముఖ్యంగా దేవుడికి సమయం ఇవ్వాలి. అంతేకాకుండా ఈమె ప్రభువునందు విశ్వాసం వచ్చిందని చెప్పినా కదా, ఈమె ఒక విషయాలు మీరు వరుస గుర్తించుకోండి ఒకటి తర్వాత ఒకటి. ఈమె మొదట ఏం చేసింది? ప్రభు దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, లూదియా అనే దైవభక్తి గల స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఓకేనా? దేవుని యందు విశ్వాసం ఉంచింది ఒకటి. తర్వాత తన సమయాన్ని దేవుని కోసము వెచ్చించింది. రెండు, అంటే తనకు ఎలాంటి పనులున్నా కానీ దేవునికి తన సమయాన్ని తాను కేటాయించింది. రెండు, తర్వాత ఈమెకు దేవుని మాట వినే లక్షణం ఉంది, గుణం. ఇప్పుడు మనుషుల మాటలు కాదు, ఇప్పుడు నేను నారాయణ నేను ఏ మాట చెప్తే ఆ మాట విందామని చెప్పి ఆడిని పోయి టైం అంతా వృధా చేసుకోనికి కాదు. అనుకోకుండా చర్చికి పోతున్నాం, పోతే నారాయణ గురించి మాట్లాడుతుంటే ఇక ఆడనే గంటలు ముచ్చటేసుకుంటూ పోతే, అంటే పనికిరాని మాటలు వినేటే కంటే దేవుని మాటలు వింటే మంచిది కదా అని చెప్పి ఆమె దేవుని మాటలు వినేటువంటి స్త్రీమే. ఆమె దగ్గర కూడా ఎంతోమంది చుట్టూ అనేక మంది జనాలు, అనేక మంది స్త్రీలు ఉంటారు, ఇంటి పక్కన ఆలీళ్ళు. కానీ ఈమె దేవుని మాటలు వినే స్త్రీ అని. అరే పలానా దేవుని మాటలు వింటారు, వాళ్ళు కేవలం వాక్యం మాత్రమే వింటారు, పనికి వాళ్ళ మాటలు ముసలాం ముచ్చట్లు ఏవి కూడా వాళ్ళ మనసులో పెట్టుకోరు, చెవిని పెట్టుకోరు అని చెప్పి ఈమె గురించి చెప్తున్నా నేను. కాబట్టి దేవుని మాటల వినే స్త్రీగా ఉంది ఈమె. తర్వాత దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే పరిచర్య చేసిందండి. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే పరిచర్య చేసింది. 40వ వచనం చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 40వ వచనం. నేను ఉట్టిగా చెప్పట్లేదు, బైబిల్ ఆధారంగా చెప్తున్నా. 16వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం ఒకసారి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళేది. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఆమె ఇంటికి వెళ్ళిందంట, ఆదరించిందట. అవునా? నేను ఏది కూడా ఉట్టిగా చెప్పట్లేదు. కాబట్టి మనము స్త్రీలుగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని మీరు గమనించండి. స్త్రీలకు సంబంధించిందని పురుషులు అనుకోవద్దు. అంటే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం అందరం ఎట్లా ఉండాలంటే, మన హృదయం, దేవుడు మనతో మాట్లాడాలంటే మన హృదయం ఏమాత్రము నిష్కల్మషమైనదిగా, అది కల్మషమైనదిగా ఉండొద్దు దేవుడు మన హృదయం. కాబట్టి ఈ యొక్క విషయాలను గమనించండి. అదేవిధంగా ఈమె గురించి ఇంకా చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ఈమె ఫిలిప్పి సంఘంలో కూడా పరిచర్యకు సహకరించిందంట. ఫిలిప్పి ప్రాంతంలో, ఫిలిప్పి పట్టణం ఉంటుంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దాని గురించి కూడా ఉంటుంది. అయితే పరిచర్య చేస్తున్నప్పుడు పౌలుకు సహకరించిందంట ఈ స్త్రీ. అంటే పరిచర్యకు సహకరించడం అంటే కొంతమందిని, అయ్యా అమ్మా ఇగో మా ఇంటికాడ ఇక పలానా ఇంటికాడ ప్రార్థన జరుగుతున్నది, అడుకోదాం రాని, కొన్ని దేవుని మాటలు విందాం దాన్ని అంటే కొంతమంది దేవుని దగ్గర నడిపించింది ఈమె లూదియా అనే స్త్రీ. కొంతమంది దేవుని దగ్గర నడిపించి వాళ్ళకు కూడా బాప్తిసం ఇచ్చే విధంగా, వాళ్ళని కూడా రక్షణకు నడిపించే విధంగా ఆ స్త్రీ ఆ విధంగా మాదిరికరంగా ఉంది. ఈ దినాన మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ క్వాలిటీస్ అన్ని మన లోపల ఉన్నాయా? దేవుని మాటనే వింటామనే విధానం ఉందా? దేవునికి మాత్రమే సమయాన్ని ఇస్తామనే విషయం మీకు అలాంటి తీర్మానంతో, అలాంటి నిర్ణయంతో ఉన్నారా? వచ్చే శ్రమలను బట్టి దేవుని నిందిస్తూనే ఉంటాం, కానీ ఎన్ని దినాలని సరే. అరే దేవునికి అసలు దేవుడికి మనం సమయం ఇస్తున్నామా? మన హృదయంలో ఆయనకు చోటిస్తున్నామా? దేవుడు నాతో మాట్లాడలేడు అంటుంటాం, నాకున్న శ్రమలు పోతలేవు అంటుంటాం. కానీ నేను దేవుడికి ఇచ్చే సమయం ఎంత? అసలు దేవుడికి నా హృదయంలో చోటిస్తున్నానా? నాకున్న అసలు పాప జీవితాన్ని అంతా తీసేసుకుంటున్నానా అనే విషయాలన్నీ మనం గ్రహించాం. వీటన్నిటిని కూడా గ్రహించి ఎప్పుడైతే మనము దేవుడికి మన హృదయంలో చోటిస్తామో, దేవుడు అప్పుడు అద్భుత రీతిగా దేవుడు మనకు అప్పుడు మేలు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనతోనే నడుస్తాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యం 10:2 వచనం. అతడు కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయొచ్చు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా అండి? ఇక్కడేమో లోదియా గురించి చూసినాం, అవునా? స్త్రీలే అంటే స్త్రీలు మాత్రమే కాదు, పురుషుల లోపల కూడా చాలా మంది దైవభక్తి కలిగినటువంటి ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. కాబట్టి పురుషులుగా ఉన్న వారందరూ కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఎంతో ముందు ఉండాలి. కొర్నేలు ఏం చేసిందంట? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండెను. ఇప్పుడు ఇంటి యజమానులు ఉంటాం, కుటుంబంలో యజమాని అంటే అంటాడు కదా, ఒక పురుషుడే కదా. యజమాని ఏ విధంగా ఉండాలంట? కుటుంబాన్ని అంతటిని కూడా దేవుని భయంలో మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇగో మనం ఈ మార్గంలో పోతున్నాం, ఈ సరైన మార్గం కాదు, మనం ఎంచుకున్న మార్గం సరైనది కాదు. ఇగో ఇలా పలానా సమయానికి ప్రార్థన స్టార్ట్ అయిందంటే పలానా సమయానికి ఖచ్చితంగా మనం ప్రార్థనకి వెళ్ళాలి. దైవజనులు ఒక మాట చెప్పారంటే ఆ మాటకి మనం శిరసావహించాలి. ఎందుకంటే దైవజనుల మాట విని ఆశీర్వదించబడ్డ వారు ఎంతో మంది ఉన్నారు గ్రంథంలో. అంటే మనము కుటుంబ యజమానులుగా ఉన్నామంటే కుటుంబాన్ని ఏలేవారుగా మనం ఉండాలి. అంటే దైవికమైన విషయంలో రోషం కలిగి అందరికి వెళ్దాం, దేవుని స్తుతించుదాం, దేవుడు మనకు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించుదాం. ఈ సమయం దేవుంది, ఈ సమయాన్ని మనం దొంగిలించకూడదు. సమయాన్ని దొంగిలిస్తే మనం దేవునికి దృష్టికి మనము యోగ్యులముగా ఎంచబడమని చెప్పి మనము కుటుంబ యజమానులు కూడా ఆ విధంగా మనము కుటుంబాన్ని నడిపించాలి. ఈయన ఏం చేసిండంట? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి, ముందుగా కుటుంబ యజమాని దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండాలి, అనేక మందికి మాదిరిగా ఉండాలి. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవడంట ఆయన. కొర్నేలు గురించి రాయబడింది ఇక్కడ. అంటే స్త్రీలైనా పురుషులైనా దేవుని సమయానికి దేవునికి ఇవ్వాలి. మన హృదయంలో మనం ఎంత పాపం పెట్టుకొని దేవుడు నాకు కార్యం చేస్తలేడు, నాకు ఈ విధంగా ఉన్నది, నాకు చిన్న శ్రమలు పోతలేవు అని చెప్పి మనము ఎంత ఏడ్చినా కానీ మనం ఇష్టపూర్వకంగా మన మనసు లోపల ఉన్న కల్మషాన్ని తీసేసుకుంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు, మనకున్న శ్రమలన్నీ తొలగిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ లూదియా దైవభక్తి కలిగే స్త్రీ ఏ విధంగా అయితే, లూదియా అయితే ఏ విధంగా దైవభక్తి కలిగి ఉన్నదో మీరందరూ కూడా దైవభక్తి కలిగి ఉండాలని నేను మీకు రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నా, తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు చాలా ఆశీర్వదించబడతారండి. దేవుని యందు భయభక్తులు కలిగిన ఇంటి యజమానులు చాలా ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఆయన ఆరాధించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని నేను తెలియజేస్తున్నాను. అయితే భక్తులందరినీ ఆమె ఇంటికి ఆహ్వానించి నాకు ప్రార్థన చేయండి అయ్యా అని కోరిందంట. గృహానికి పిలుచుకొని నాకు ప్రార్థన చేయండి అని కోరిందంట లూదియా. అంటే లూదియా గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని విధాలుగా ఆమె దేవునికి ప్రాధాన్యత ఇచ్చిందంటే తన లోపల ఎంత భక్తి ఉండొచ్చు, దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటుంది. అనేక మంది దేవుని దగ్గర నడిపించిందట. ఆమె స్త్రీ అయ్యి ఉండి, అరే ఏమని అనుకుంటారేమని ఆలోచన చేయలేదు. ఆమె స్త్రీ అయ్యి ఉండి కూడా అనేక మందిని దేవుని యుద్ధకు నడిపించింది. ఒక పలానా ప్రాంతంలో ప్రార్థన జరుగుతుంది, పోదాం పండి అని చెప్పి అట్లా దొరికిపోయిందంట. ఉట్టి పనికిమాల ముచ్చట్లు పెట్టడానికి కాదు. కాబట్టి మనం కూడా మన అనుదిన జీవితంలో ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పొద్దున లేస్తాం, సాయంత్రం వరకు ఒక్కరికన్నా దేవుని గురించి ఒక మాట చెప్తున్నారా మీరు? ఒక్కరికన్నా కనీసం కలుస్తారు, ఎంతో మందిని కలుస్తాం. సుగుణమ్మ అయితే నెత్తి చెప్తానన్నది కానీ అయ్యా ఇప్పటి నుంచి నేను చెప్తా అంటాను అంటలేదు. చెప్తలేవు కదా, చెప్తావా మరి ఇప్పటి నుంచి? వారానికి ఒక్కొక్కరు నడిపియాలి, కనీసం నెలకు మందిరానికి నడిపియాలి. ఇంకోటి, మీరు నడిపించినందుకు మాకేమైనా లాభం ఉంటుందా అని అనుకున్నారు. ఒకవేళ శాంతమ్మ ఏమైనా లాభం ఉంటుందని అనుకుంటున్నావా? అనుకోవట్లేవా? ఖచ్చితంగా లాభం ఉంటుంది. పరలోకంలో దేవుడికి లెక్క, పలానా శాంతమ్మ దేవుని ఎదురు కుమార్తె నడిపించింది అని చెప్పి దేవుడు జీవగ్రంథం నీ పేరు రాసుకుంటాడమ్మా. ఖచ్చితంగా మేలు ఉంటుంది. ఇప్పుడు మనమేమో మామూలుగా సహజంగా ఏ మందిరానికి వాళ్ళని నడిపేయడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉన్నదా అని అనుకుంటే అది మనం పొరపడినట్లే. దేవుడు అంటాడు, నీ ఆత్మ శాంతమ్మ నువ్వు ఒకప్పుడు బాగాలేకుంటేవి, నువ్వు రక్షింపబడ్డ తర్వాత దేవుని దగ్గర అనేక మేలు పొందుకున్నావు,
మరి నీ తోటి సహోదరి సహోదరులు వారి శ్రమల్లో ఉన్నప్పుడు మరి వారికి ఒక మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? నీకు నీ నీ దగ్గర నీకు డబ్బులు ఇచ్చేయమని నేను కొనుక్కో అది నేనేమంటారు, నువ్వేమన్నా నాకు డబ్బులు ఇచ్చినావా నీకు బాగా చేయడానికి, నీకు మేలు చేయడానికి నువ్వేమన్నా డబ్బులు ఇచ్చినావా? నీకు ఉచితంగానే నేను కృపను అనుగ్రహించిన, ఉచితంగానే రక్షణ ఇచ్చిన కదా నీకు. మరి నీ తోటి సహోదరులను ప్రేమించమని చెప్పిన కదా వాక్యంలో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన కదా శాంతమ్మ. మరి నువ్వు నీ సహోదరి నీ సహోదరుడు వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు ఎందుకు దేవుని దగ్గరకు నడిపించిన, నాదే ఎందుకు తీసుకురాలి మరి అని దేవుడు లెక్క అడుగుతాడు. అని ప్రతి ఒక్కరిని అడుగుతుంది, నేను ఉట్టిగా చెప్పట్లేదు, అబద్ధం కాదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. రక్షింపబడ్డ నువ్వు కనీసం ఒక్క ఆత్మనైనా సంపాదించకపోతే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఈమె స్త్రీ అయి ఉండి అనేక మందిని దేవుని ఎదుగు నడిపించింది, ఒక మాదిరికరమైన జీవితం జీవించింది. కాబట్టి ఈ గ్రామం కొరకు మీరు భారంతో ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటి నుంచో పాపమ్మ ఇజ్జమ్మ వీళ్ళు మాత్రమే కాదు, కొంతమంది వస్తున్నారు పోతున్నారు, ఓకే సంతోషమే. కొంతమంది కూడా నూతనంగా వస్తున్నారని నేను విన్నా. కానీ అయినప్పటికీ కూడా కనీసం నెలకొక్కరన్నా వచ్చే విధంగా మీరు ప్రార్థన చేయాలి, భారంతో ప్రార్థన చేయాలి, తీసుకురావాలి. అమ్మా మేము నేను చర్చికి వచ్చి పైసలు కట్టమంటలేదు, నీ దగ్గర వచ్చి లాక్కునేది ఏం లేదు, నీ ఆస్తిని తీసుకునేది ఏం లేదమ్మా. మన జీవితాలు బాగుపడతాయి. మా జీవితాలు కూడా ఎట్లుండేదో తెలుసు కదా మీకు. జీవితాలు బాగుపడడం కోసం, మనం నరకం తప్పించుకోవడం కోసం మనం మందిరానికి వెళ్తున్నాం, మంది దొరుకున్నాం. అర్థమవుతుందా? సుగుణామా, దేవుని గురించి ఒక మాట చెప్పాలి ప్రతిరోజు ఒకరికి, రోజుకి ఒకరికైనా చెప్పండి. దేవుడు మన జీవితాలను ఇంకా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వచ్చిన శ్రమలన్నిటి కూడా వాటి గురించి ఆలోచన చేయకండి. ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి లోదియా స్త్రీ ఏ విధంగా అయితే తన భక్తి కలిగి ఉన్నదో, అట్లాగే మనం ఇంకొక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, లోదియా స్త్రీ దైవభక్తి కలిగిందే, తను అనేక మందిని దేవుని దగ్గర నడిపించేదిగా ఉంది. తనకు కూడా శ్రమలు వచ్చి ఉండొచ్చు, కానీ వాటిని లెక్క చేయలేదు. తనకు కూడా ఎన్నో సమస్యలు ఉండవచ్చు, కానీ వాటిని లెక్క చేయలేదు. దేవుని దగ్గరికి అనేక మంది నడిపించింది, భక్తి కలిగి ఉంది, దేవునికి సమయాన్ని ఇచ్చింది, దేవునికి సమయాన్ని కేటాయించింది. తర్వాత దైవజనులకు ఆతిథ్యం ఇచ్చింది, పరిచర్య చేసింది, విశ్వాసం కలిగి ఉంది. అవునా? ఈ విషయాలన్నీ కూడా మీరు విన్నారు కదా. లోదియా భక్తి కలిగి ఏ విధంగా ఉట్టిగానే భక్తి కలిగిందని మనం అన్నికే లేదు. ఆమె దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, తన పనులన్నీ కూడా పక్కన పెట్టేసింది. ఇప్పుడు మార్తా మరియలాగా మనం చేస్తే కాదు, ఈ లోదియాలాగా ఉండాలి మనం. లోదియా దైవభక్తి కలిగింది, ఈ విధంగా మనం ఉండాలి. మనకు కూడా శ్రమలు, అనేకమైన శ్రమలు వస్తుంటాయి. దేవుడు మన శ్రమల్లోంచి, మన కృంగుదలలోంచి దేవుడు లేవనెత్తుతాడు. కాబట్టి ఈ లోదియా ఏ విధంగా అయితే దైవభక్తి కలిగి ఉందో, ఈ విధంగా మనం ఉండాలని నేను తెలియజేస్తున్నా. ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక మనం మన జీవితంలో లోదియా వలె మనము అనేక మందిని దేవుడికి నడిపించేవారుగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడాలంటే, మా దేవుడు మన హృదయాన్ని తెరవజేయాలంటే, మన లోపల ఉన్న ప్రతి పాపాన్ని కూడా మనం విడిచిపెట్టుకోవాలి. ఎప్పుడైతే నీ పాపం నువ్వు విడిచిపెట్టుకొని దేవుని ఎదుగుకు వస్తావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన పాపం మనతోనే ఉంచుకొని దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించంటే కాదు. అందుకే ప్రభువారు కూడా శిష్యులతో ఏమంటారంటే, మీ సమస్తమును విడిచిపెట్టి, ఇప్పుడు నువ్వు ఒక మేలు పొందాలంట అన్నప్పుడు, నీవు దేవుని దగ్గరకు వచ్చి ఒక మేలు పొందుకోవాలనుకుంటే, నీకున్న దాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి అంతే. పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని, నీకున్న సమస్యలు విడిచిపెట్టుకొని, నీవు కొత్తగా ప్రభా నాకున్నాయని విడిచిపెట్టుకుంటున్నా, ఇప్పుడు నాకేం లేవు, నేను ఖాళీగా ఉన్న ప్రభా, నాకు నీ దగ్గర నుంచి నాకు మేలు దయచేయండి అనాలి. శిష్యులు కూడా ప్రభా నీకున్న సమస్తమును కూడా విడిచిపెట్టు, నీ ఆస్తిని విడిచిపెట్టు, నీ అన్నదమ్ములను విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, అందరిని విడిచిపెట్టు. నీకు దేవుని పనులను వాడవాలంటే నువ్వు సమస్తం విడిచిపెట్టిన ఆయన దగ్గర అన్నప్పుడు ఈ శిష్యులు ఆయన మాటకు లోబడి వాళ్ళ ఇంటే వచ్చినందుకు వాళ్ళు దీవించబడ్డ, ఆశీర్వదించబడ్డారు. ఆ శిష్యుల ద్వారానే ఈ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క సువార్త విస్తరించబడింది. అంటే శిష్యులు ఎంత అంటే తీర్మానం, ఎంత సమర్పణ కలిగి దేవుని యొద్దకు వచ్చారనేది మీరు ఆలోచన చేయాలి. శిష్యులు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఇక్కడ మన ఇండియాకు సువార్త ఏ విధంగా వచ్చింది? తోమా చెన్నైకి వచ్చింది, కేరళ ప్రాంతంలో అంతా పరిచర్య ఏ విధంగా వచ్చింది అంటే ఇండియాకు. కేరళ ఇండియాలోనే ఉందండి, ఎక్కడ కాదు. కేరళ అంటే మళ్ళీ ఎక్కడ కాదు, కేరళ ఇండియాలోనే ఉంది. ఈ విధంగా సువార్త ప్రకటించబడిందంటే శిష్యులు వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఇక్కడ ఇండియాకు వచ్చి వార్త చేశారు, దేవుని మాటకు లోబడి. మనం మన జీవితంలో కూడా మనకు మేలు జరగాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, మన హృదయం తెరవబడాలంటే లోదియాలాగా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా విడిచిపెట్టుకోవాలి.
మన కుటుంబ సమస్యలు విడిచిపెట్టుకోవాలి. అంటే ఈ సమస్యలు విడిచిపెట్టుకోవాలంటే వాటి మీద మనం ఎక్కువగా ఆలోచన చేయకుండా, ప్రభా నాకు ఇలాంటి ఈ సమస్యలు ఉన్నాయి నాన్న, వీటి మీ యొద్ద మీ పాదాల చేత పెట్టుకుంటున్నాను ప్రభా, నన్ను ఈ సమస్యల నుంచి నాకు విముక్తిని దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా, నాకున్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి, నా పాపాన్ని నేను నా మనస్ఫూర్తిగా, మనం కూడా మనం పాపం ప్రభా, ఈ పాపం చేసిన నన్ను క్షమించు, ఈ పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాను మనము ప్రార్థన మాత్రం చేస్తాం, కానీ అది పై ప్రార్థన అయితే దేవుడు జవాబునియ్యడు. నీ ఇష్టపూర్వకంగా, ఎప్పుడైతే నీ ఇష్టపూర్వకంగా దేవుని యొద్ద నువ్వు క్షమాపణ అడిగి, ఇక ప్రభా నేను ఈ పాపం విడిచిపెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నీవు నాలో వచ్చినావంటే ప్రభా, నా హృదయానికి నువ్వు వస్తే, నా హృదయంలో నీకు చోటిస్తే నేను ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే జీవిస్తాను ప్రభా అని ఆ యొక్క విషయాన్ని మీరు గ్రహించి ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే మీరు దేవుని యొద్ద మీరు ఆ విధంగా అడుగుతారో, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తారని మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా లోయదియా వలె దైవభక్తి కలిగి ఉండాలి, మీరందరూ కూడా పురుషుల వలె కొర్నేలు వలె దైవభక్తి కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ మాట ముగిస్తుంది.